ఏమైందమ్మా? ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచిరా? కొత్త ఏమిటి? వాడు చిన్నప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడుగా. నోరు మూసుకో. ఊరికవే, నోరు మూసుకుని ఎలా తింటాడు? నేను ముయ్యమంది నిన్ను. ఓహో. గోపి, రవితో నేను షెడ్డుకు భోజనం పంపానుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నావే? అదేంటమ్మా, నువ్వే భోజనానికి రమ్మన్నావని చెప్పాడు? నేను నిన్ను ఇంటికి రమ్మని చెప్పానా? అవునమ్మా, నువ్విచ్చిన క్యారియర్ ఏమో వాళ్ళకి, నన్ను ఇంటికి రమ్మన్నావని చెప్పాడు. రవితో నేను అలా చెప్పలేదే. పాపం కుర్రాళ్ళకి ఆకలేసి వాళ్ళు తినేసి ఈ ఏర్పాటు చేసి ఉంటారు. ఏంటి అడ్డపత్తులు ఎక్కడ మాట్లాడుతున్నావు? ఆడాల్సిన అబద్ధం అంతా ఆడి వాళ్ళ మీద అబద్ధం ఎడుతున్నావు ఎందుకు? అక్కడికి నువ్వు గోపి మంచి కోరేవాడివి, నేను చెడు కోరేదాన్నా? నువ్వు కలిపేవాడివి, నేను విడదీసేదాన్నా? నా మీద అపవాదులు వేయడానికి కాకపోతే ఇలాంటి పని చేస్తావా? నేనేదో నా పసుపు కుంకాల కోసం, నా సుఖ సంతోషాల కోసం, నా స్వార్థం కోసం వాళ్ళని దూరంగా ఉంచడం లేదయ్యా. ఈ ఇంట్లో అందరు మంచి కోరే ఏ అశుభం జరగకూడదనుకున్నాను. ఇది నా సంసారం, నా పిల్లలు అనుకున్నాను. వాళ్ళ క్షేమం కోరే నేనేం చేసినా అది ముందు నువ్వు అర్థం చేసుకో. చూడవయ్యా, నా వంక సూటిగా చూడు. నువ్వు ఏదో చేయబో ఏదో అయితే రేపు బాధపడాల్సింది మనమే. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని చెబుతున్నానుగా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మధ్యలో నీ జోక్యం దేనికి? శుభకార్యం జరగాలని, మనకు శుభం జరగాలని. నా తప్పన కూడా అదే కదా. నీ పన్నాగాలు మంచి చేయవయ్యా, చెడు తెచ్చి పెడతాయి. నా విశ్వాసం మీద నన్ను బతకనివ్వు. ఇదిగో, నువ్వు కంగారు పడకు. నువ్వు మంచి తలిస్తే మంచి జరుగుతుంది. అంటే నేను చెడు తలుస్తున్నానా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఆపుతారా? ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రాతంతం చేస్తున్నారు? నువ్వు తప్పంటే నాన్న రైటని, నాన్న తప్పంటే నువ్వు రైటని. అసలేంటిదంతా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది తెలుసా? అది కాదురా గోపి, నాకేదో అయిపోతుందని దీని బాధ. చాలే ఆపు నాన్న. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు బాగా తెలుసు. నాన్న, నాకేదో మంచి చేద్దాం నువ్వు తాపత్రయపడుతున్నావు. అలాంటి తాపత్రయం నాకేం లేదు. చూడమ్మా, నేనేదో చేసేస్తాను, నువ్వు భయపడకు. మేమిద్దరం చిన్నపిల్లం కాదు. ఏది తప్పో ఏది రేటో మాకు బాగా తెలుసు. మాకు ఆలోచనలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, సంప్రదాయం మీద గౌరవం కూడా ఉంది. కట్టుబాట్ల నాటి మేమేం చేయమ్మా. చూడమ్మా, 6 నెలల పాటు ఎలా ఓపికగా ఉండాలో మా ఇద్దరికి బాగా తెలుసు. ఇంకే విషయం గురించి ఇంట్లో ఎవరు మాట్లాడద్దు, అర్థమైందా? భోజనం చేసాడు గోపి. గోపి, తినేవాణ్ణి లేపావుగా, ఇంకేం తింటాడు? ఛీ! హాయ్ నందిని, హౌ ఆర్ యూ? నువ్వెలా బయటకొచ్చావు? వెరీ సింపుల్, నో మ్యాజిక్. ఒక్క నిమిషం. ఇలా బయటకొచ్చాను. తెలివితేటలా? నేను అడిగింది ఇది కాదు. పోలీస్ స్టేషన్ నుంచి ఎలా బయటకొచ్చావు అని. వెరీ సింపుల్. వెళ్ళిన అరగంటకి ఎవరు తీసుకెళ్లారో వాళ్లే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపారు. అబ్బో, నీకంత సీన్ ఉందా? స్టేటస్ ఉంది. నా పేరు ప్రతిష్టలు నీకు, నీ అరుపులకు పోగైన జనానికి, వచ్చిన పీసీలకి తెలియపోవచ్చు కానీ బట్ నేనేంటో పోలీస్ కమిషనర్కి బాగా తెలుసు. అర్థం కాలేదా? హీ నోస్ అబౌట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.
నన్ను చూడగానే తను ఫీల్ అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిన పీసీలను డిస్మిస్ చేస్తానన్నారు. వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నామని అపాలజీ కూడా చెప్పారు. నా వల్ల వాళ్ళ జీవితాలు రోడ్డును పడడం ఇష్టం లేక కమిషనర్ గారిని కూల్ చేశాను. నన్ను అల్లరి చేసిన నీ మీద కేసు పెడతామన్నారు. పరువు నష్టం దావా వేయమన్నారు. బట్ నేనే ఇది నా లవ్ మ్యాటర్, లివ్ ఇట్ సార్ అని రిక్వెస్ట్ చేశాను. నా లవర్ నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా నేను ఆవిడ కోసం సంతోషంగా భరిస్తానని చెప్పాను. నేను జైల్లో ఉండడం ఆమెకి ఇష్టమే అయితే అలాగే ఉండనివ్వండి అన్నాను. ఆమెను మాత్రం ఏమీ అనకండి, ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అన్నాను. వన్ థింగ్, నువ్వు నన్ను మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపాలన్నా జైల్లో పెట్టాలన్నా సీరియస్గా ఆలోచించి పెద్ద క్రైమ్లో ఇరికించావు. ఏంట్రా వీడు ఎలా అంటున్నాడు అనుకుంటున్నావా? ఏదైనా నీ సాటిస్ఫాక్షన్ కోసమే కదా. బికాస్ ఐ లవ్ యూ. నువ్వు ఎంత రియాక్ట్ అయితే నీ మీద అంత ప్రేమ పెరుగుతుంది. యు ఆర్ సో క్యూట్. క్యూట్గా ఆలోచించు. యు నో వన్ థింగ్, ఇంతకు ముందు కంటే నీ మీద ఇంకా ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఓకే నందిని, ఐ గట్ సమ్ అర్జెంట్ వర్క్. తర్వాత కలుస్తాను. ఎప్పుడు ఐడియా స్ట్రైక్ అయితే అప్పుడు గేమ్ స్టార్ట్ చేయి. ఐఎమ్ రెడీ. ఓకే బాయ్, సీ యూ. దగ దగ, కుడికి దగ, ఎడమ దగ, ఎటు చూసిన దగ దగ దగ. ఓ పక్క అంతరిక్షం, ఇక్కడ అధపాతాళం. అరే చదివి ఎదుగుతున్నారా, నాశనం అయిపోతున్నారా? జాతకం, జ్యోతిష్యం, హోమరాలజీ, చిలక జోష్యం. ఓ చిన్న ప్రశ్న, అరే అమ్మ నాన్న పెట్టే పేరు మార్చేస్తున్నారు. పేరు మారుస్తున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు. లక్కీ నెంబర్ అంటున్నారు, లక్కీ స్టోన్ అంటున్నారు. ఈడు కొదులుతుంది, వాడు బాగుపడుతున్నాడు. రేయ్, యంత్రం మంత్రం మన కంట్లో కారం. దోచుకోండి రా, దోచుకోండి. దొరికినంత దోచుకో, దొరకంది కొనుక్కో. చూసేళ్ళరా, చూసేళ్ళాల్సిందే నేను కాదురా, మీరు. నేను స్టడీరా, నేను ఎప్పుడు స్టడీ. ఈ రంగ ఎప్పుడు స్టడీ, ఎప్పుడు స్టడీరా. అరే ఒరే శ్రీ పండితులారా, మా గోపి మీకేం అన్యాయం చేశాడు రా? పాపం వాడి జీవితంతో ఆడుకుంటున్నారు కదరా. రేయ్, ఈ పాపం నా శాపం ఊరికే పోదురా. మీ డేట్ ఆఫ్ డెత్ దగ్గరికి వచ్చాయిరా, దగ్గరికి వచ్చాయిరా. రేయ్, దగ్గరికి వచ్చారా, దగ్గరికి వచ్చారా. మా గోపిక అన్యాయం చేస్తారు. ఎవడరా చెవులాంటి రంగా మీద లైట్ వేస్తున్నాడు? ఎవడరా? డ్రింక్ అండ్ డ్రైవ్ డేంజరస్ రా. అబ్బా అంకుల్ మీరా? ఏంటి అంకుల్ ఇది? ఓ నందిని, నువ్వా అమ్మా? ఏంటమ్మా ఇది? కారు సింగల్ లైట్ తో నడుపుతున్నావేంటి? ఏమన్నా పవర్ సేవింగా? అయ్యో అంకుల్, ఇది కార్ కాదు, 2 వీలర్. నేను అదే ఆలోచిస్తున్నా అమ్మా, కారు మీద ఎవరైనా కూర్చుంటారా అని. నన్ను ఆర్ యూ ఓకేనా అమ్మా? నీకేం కాలేదు కదా చిట్టి తల్లి? యు ఆర్ మై చైల్డ్. నా తల్లి, ఇంతకుముందు నాకు ఎన్నిసార్లు హాఫ్లకి ఫుల్లులకి ఇచ్చావు? గుర్తుందమ్మా, నాకు గుర్తుందమ్మా. అందుకే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. వేరే ఇంకెవరన్నా అయితే ఈ సింహం జూలు విప్పేదమ్మా. ఏంటి అంకుల్ ఇది?
ఇంత ఎక్కువగా తాగి ఇలా అల్లరి చేస్తున్నారు. కొంచెం కంట్రోల్గా ఉండొచ్చుగా. చిన్న బండి కాబట్టి సరిపోయింది. అదే పెద్ద బండి అయితే నేను పోయేవాడిని. పోతే పోయమ్మా, మూడే అవుట్ ఆఫ్ అయింది. ఐఎమ్ సో సారీ బ్యాడ్. అందుకే అందరినీ బాధి ఫుల్గా మందు కొట్టేశా. కొద్దిగా హెల్ప్ మీ ప్లీజ్. ఏంటి అంకుల్ మీ బాధ? అర్చన కాపురానికి వచ్చిందిగా, అందరూ కలిసే ఉంటున్నారుగా. ఇక్కడేనమ్మా నువ్వు పప్పులో లెగ్గేశావు. ఎక్కడ కలిశారు? ఒకే ఇంట్లో ఉంటే కలిసి కాపురం చేసినట్టేనా? చదువుకున్న దానివి నువ్వే చెప్పమ్మా, అసలు ఆడ మగకి పెళ్ళెందుకు చేస్తారు? ఇద్దరు సంతోషంగా సంసారం చేసి వంశవృక్షం పెంచాలనే కదమ్మా. కొడుకు కోడల్ని ఏరు చేస్తూ ఉంటే వంశవృక్షం పెరగదమ్మా, కూలిపోతుందమ్మా. ఏంటి ఇంకా అర్చన గోపిలు ఒకటవలేదా? నువ్వు కాబట్టి లీక్ అయిపోతున్నానమ్మా. నో ఫస్ట్ నైట్, నో శోభనం. వాట్? ఇంకా శోభనం జరగలేదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా తల్లి? తాగి ఈ రంగం ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పాడా అమ్మా? అమ్మా, ఇది జరగకుండా చేసేది ఎవరో తెలుసా? ఎవరో కాదమ్మా, నా భార్య భాగ్యం దాని జ్యోతిష్యం అమ్మా, పిచ్చి జ్యోతిష్యం. జ్యోతిష్యమా? ఎందుకమ్మా అంత షాకు? అవును, జ్యోతిష్యమే. ఫస్ట్ నైట్ ముహూర్తం కోసమని ఓ ఫస్ట్ క్లాస్ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళింది. పైగా అది కూడా దానంతటే అది వెళ్ళలేదు. దానికి అంత తెలివితేటలు ఎక్కడలే. అక్క అక్క అంటూ ఓ ట్రక్కులోనే దీని వెనకాల చేరింది. అది అంటేసుకెళ్ళింది, ఆ పెంట మా ఇంట్లో పెట్టింది. ఆవిడెవరు? అది అదేనమ్మా ఆ జయంతి తల్లి. ఇలా కొంపలు ముంచే కాంట్రాక్టు అది తీసుకుందిలే. అదేమో అక్క అంటుంది దీన్ని, ఇదేమో దాన్ని అక్క అంటుంది. ఒకటే చెవులు కొనుక్కోవటం. అసలు ఎవరికి ఎవరి చెల్లెలో నాకు అర్థం కాలేదు. ఇద్దరు కలిసి వాడితో మా గోపిగాడి జీవితంతో ఆడుకుంటున్నారమ్మా. ఇద్దరూ కలిసి మా వాడి జాతకం తీసుకెళ్ళి వాడికి ఏం చెప్పిందో ఏమిటో, ఏమి నమ్మిందో ఏమో, 6 నెలలు వాళ్ళిద్దరిని దూరంగా పెట్టారమ్మా. అమ్మా, వాళ్ళిద్దరూ కలిస్తే నేను చస్తానంటమ్మా, నేను చచ్చిపోతానట. ఏంటోనమ్మా, ఇదేమిటో నాకేం అర్థం కావట్లేదు. అచ్చిపెళ్ళి బుచ్చి సాగుకు రావటం అంటే ఇదేనేమో. ఏదైతేనే విడదీసి దూరంగా ఉంచుతున్నారమ్మా. ఇద్దరు కలిస్తే కొత్త ప్రాణం ఊపిరిపోతుందని నేను సంతోషపడ్డా. వీడు చేసిన పాపాలకి నా చిట్టి తండ్రి గోపి బాధపడుతున్నాడమ్మా. వాళ్ళ సొమ్మేం పోయింది. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, ఏమైనా చెబుతారు. ఏంటోనమ్మా, మా గోపిగాడి కష్టం చూడలేక ఫుల్గా తాగేస్తానన్న రోజు. అమ్మా చిట్టి తల్లి, ఎంతసేపు నీతో మాట్లాడినందుకు మొత్తం దిగిపోయిందమ్మా. మళ్ళీ క్వార్టర్ వేస్తే కానీ మనసు స్థిమితంగా ఉండదు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తావా? ఇవ్వను అంకుల్. ఆ? మీరు ఆల్రెడీ ఫుల్గా తాగేస్తున్నారు, అన్కండిషన్లో ఉన్నారు. ముందు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఏంటిగా? అమ్మో అమ్మో, వెళ్ళలేదమ్మా, వెళ్ళలేను. వెళ్తే మళ్ళీ బాధ మొదలైపోతుందమ్మా. మళ్ళీ బ్రాందీ షాపుల కోసం రోడ్డు మీద పడాలమ్మా. ఇక నుంచి గోపి సమస్య నేను చూసుకుంటాను. ఆ? ఇందులో ఉన్న కుట్ర కుతంత్రం నాకు బాగా తెలుసు. ఆ జయంతి వాళ్ళ అమ్మ ఆడే నాటకం నేను బయట పెడతాను. మీరేం వరీ అవ్వకండి అంకుల్. మీరు బాధ అంటూ బాటిల్స్ తాగి బాడీ పాడు చేసుకోకండి. మీ బాధ నేను తీరుస్తాను. గోపికి సంతోషం నేను దగ్గర చేస్తాను. నేను ఒక ఆటో మాట్లాడతాను, ఇంటికి వెళ్ళండి. అమ్మా అమ్మా,
ఎందుకమ్మా అనవసరంగా ఆటోకి డబ్బులు వేస్ట్ చేస్తావు? ఒక క్వార్టర్కి డబ్బులు ఇస్తే ఆ ఆటో కన్నా వేగంగా వెళ్ళిపోతానమ్మా. అంకుల్ మీరు ఒక్క నిమిషం ఉండండి. ఆటో ఆటో శివాలయం పక్క గల్లీలో రెండో ఇంట్లో వదిలేయండి. అలాగేనండి. మీరు కూర్చోండి అంకుల్. అమ్మా అది కాదు అమ్మా. కూర్చోండి అంకుల్. ఇదిగోండి మీరు కూర్చోండి అంకుల్. కూర్చోండి, జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే మేడం. బాయ్. హ్మ్.